రాష్ట్ర ప్రభుత్వము వచ్చిన కొత్తలో మేము మెగా డిఎస్ చేస్తాం, పెద్ద ఎత్తున టీచర్ పోస్టు భర్తీ చేస్తామని గప్పాలు మొన్న 3 రోజుల కింద డిఎస్సీ నోటిఫికేషన్ చేశారు. మెగా డిఎస్ అంటే ఏంటిది? 30,000, 25,000, 40,000 కానీ వీళ్ళు ఎంత చేసారు? 11,000. సో వీళ్ళని 11,000 పోస్టులు వేస్తే బీఈడీ చేసిన వాళ్ళు 7 లక్షల మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. వాళ్ళకి ఏమున్నది జరుగుతాయని చెప్పి చూస్తున్నాం. మేజర్గా ఈరోజు 3 డిమాండ్ల మీద మేము ధర్నా చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా కదిలొచ్చారు. ప్రభుత్వం దిగిరాకపోతే లక్షల మందితోటి హైదరాబాద్ను ముట్టడిచ్చి సచివాలయాన్ని ముట్టడిస్తారు. డిఎస్సి టీఆర్సీ రిపోర్ట్ ప్రకారం 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. గతంలో ప్రభుత్వం కూడా 13,000 ఎక్కించారు. కేంద్రంలో ప్రభుత్వ విద్యాశాఖ మంత్రి ప్రైమరీ పాఠశాలలో 22,000 టీచర్ పోస్టులు ఉన్నాయని చెప్పారు. కానీ ఈరోజు 11,000 ఏ లెక్కనని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. గెలవందరే సీటు రాందరే నిరుద్యోగులను పట్టించుకోరా మీరు? నిరుద్యోగులు అందరూ బీఈడీ చేసిన వాళ్ళంతా మాకు జాబులు వస్తాయని ఆశతోటి ఊళ్ళల్లో కళలు కట్టుర్రు. కొందరు పెళ్లిళ్ళు ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నారు. ఎన్నో కళలు కట్టుర్రు. వాళ్ళకి 11,000 స్కూల్ అసిస్టెంట్లు కేవలం 2,200 పోస్టులు మాత్రమే ప్రకటించారు. స్కూల్ అసిస్టెంట్ భర్తీ చేసేటప్పుడు ప్రభుత్వం లోపభూయిష్టమైనటువంటి విధానం అవలంబిస్తుంది. స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు భర్తీ చేసేటప్పుడు డైరెక్ట్ కోట 70% భర్తీ చేయాలి. పక్కనున్న కర్ణాటక, ఇక్కడ పక్కనున్న ఆంధ్రప్రదేశ్ స్కూల్ అసిస్టెంట్ల పోస్టులు అప్పుడు 50% కోట, 70% కోట డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఇస్తున్నారు. కానీ మన దగ్గర 30%కు తగ్గించారు. గతంలో 70% చేశారు, ఇప్పుడు 30%కు తగ్గించారు. అందుకే ప్రభుత్వం వెంటనే స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 70% 30% నుంచి 70%కు రిక్రూట్ చేయాలి. అదేవిధంగా ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి పోస్టులకు స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ చేయాలి. అది ఒక డిమాండ్. రెండవది టెట్ పరీక్ష కావాలి. ఎప్పుడు డిఎస్ చేసినా టెట్ అంతకంటే ముందే చేస్తుంది. ఇప్పుడు టెట్ వేయకుండా డిఎస్ వేశారు. టెట్ వెంటనే ప్రకటించాలి. టెట్ మొత్తం టెట్ రిజల్ట్తో పాటు డిఎస్సి కూడా పెట్టాలి. దాంట్లో పాస్ అయిన వాళ్ళందరినీ అందరూ తీసుకోవాలి. ఐఏఎస్ డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్న వాళ్ళకు ఐఏఎస్ పెడుతున్నారు. ఇక్కడ టీచర్ పోస్టుకు టెట్ పెట్టడానికి మీకు ఏ ప్రోగ్రామైంది? మీ ఇండ్లకి ఏమైనా ఆస్తులు ఇస్తుర్రా? లేకపోతే మంత్రి పదవులు ఇస్తుర్రా? ఎమ్మెల్యేలు ఇస్తుర్రా? కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఇస్తుర్రా? పరీక్ష పెట్టండి. పాస్ అయిన వాళ్ళకి టెట్ పరీక్ష పెట్టి పాస్ అయిన వాళ్ళు డిఎస్సీలో పాస్ అయిన వాళ్ళకి మీరు జాబులు ఇస్తారు. కాబట్టి ప్రభుత్వం ఏమి ఆలోచించకుండా వెంటనే టెట్ పరీక్ష నిర్వహించాలని నేను డిమాండ్ చేస్తున్నాను. రెండవ విషయము, ప్రభుత్వము టీచర్ పోస్టుల భర్తీని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తున్నామనే కోణంలో కాదు. ఈ ప్రభుత్వ పాఠశాలలో ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలు చదువుతున్నారు. వాళ్ళకు మంచి ఎడ్యుకేషన్ ఇవ్వరాని ఎట్టుకి ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎట్లనో చదువుకునే పంతులు లేని పాఠశాలలు 6,000 వరకు నష్టపోతున్నారు. మ్యాథ్స్ టీచర్ లేరు, సైన్స్ టీచర్ లేరు. ఎన్నో ఆశలు కానీ ప్రజలందరూ మీరు వాగ్దానాలు ఇచ్చారా? లేకపోతే అడగకూడదు. మెగా డిఎస్సి నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు. 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? ఒక్క టీచర్ దాన్నే మీరు దండి కొడుతున్నారు. అందుకే 25,000 టీచర్ పోస్టులకు వెంటనే రివైజ్డ్ డిఎస్ చేయాలి. లేకపోతే మాత్రం ఎవ్వరు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులు ఊళ్ళలో తిరిగారు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లో తడాక చూపెడతారు నిరుద్యోగులు అన్నారు. ఏం తమాష ఉందా? నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటారా మీరు? స్కాలర్షిప్లు పెంచారు, ఉద్యోగాలు భర్తీ చేయరు. యువతను నిరుద్యోగులందరినీ మోసం. హాస్టల్ ఇన్ని రోజులు ఒక్క హాస్టల్ విజిట్ చేయరు. నాసి రకం పెళ్లి పెడుతున్నారు. గతం లోపల 2 రోజు గుడ్డు ఇచ్చేది ఒక అరటిపండు. ఇప్పుడు అరటిపండు ఓ రోజు, గుడ్డు ఓ రోజు. నాసి రకం. ఆ గతం లోపల 2 సార్లు చికెన్ ఇచ్చేది. ఇప్పుడు ఒకేసారి ఇస్తున్నారు. వారంలో 2 ఒకేసారి ఇస్తున్నారు. ఈ విధంగా హాస్టల్ గబ్బపట్టిపోయినాయి. నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ప్రభుత్వం తన వైఖరి మార్చుకొని టెట్కి వెంటనే నోటిఫికేషన్ వేయాలి. డిఎస్సి కింద 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. అదేవిధంగా బీఈడీ వాళ్ళకు స్పెషల్ టీచర్ రిక్రూట్మెంట్, స్కూల్ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ లోపల 50% కోట మార్చాలి. అదేవిధంగా ఎయిడెడ్ స్కూళ్ళ టీచర్ పోస్టులు భర్తీ చేయాలి. ఇంకా మోడల్ స్కూళ్ళు, కస్తూర్బా స్కూళ్ళు,
అవన్నీ భర్తీ చేయాలి. ఇంకోటి బేసిక్ విషయం, ఈ రిక్రూట్మెంట్ ఏదైతే మొన్న గురుకులాలు చేసిరో రిలింక్విష్ పద్ధతి కింద పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఒక్కొక్కరికి 4 పోస్టులు వచ్చినాయి, 3 పోస్టులు వచ్చినాయి. వచ్చినట్టుగా పోస్టులు వచ్చినాయి, రానివాడంతా నిరుద్యోగులు విషయం తాగుతున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వారికి మెరిట్ మీద ఉన్న సిండికేట్ తీసుకొని మొదలు డిగ్రీ లెక్చరర్ భర్తీ చేయాలి, ఆ తర్వాత జూనియర్ లెక్చరర్, ఆ తర్వాత పీజీ టీచర్, ఆ తర్వాత